తమది కాపు పార్టీ కాదు, ప్రజలందరి పార్టీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇది. ఉభయ గోదావరి జిల్లాల్లో 11 అసెంబ్లీ, 1 ఎంపీ సీట్ దక్కించుకున్న జనసేన కంప్లీట్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ కదా. ఇలాంటివి చూస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పేదేంటి, చేసేదేంటి అనే డౌట్స్ వస్తాయి ప్రజలకు. నిజంగా పవన్ ప్రజల నేత, కాపుల నేత? ఎందుకే గోదావరి గట్టునే పవన్ నమ్ముకున్నారా? పవన్ డెసిషన్ ఏంటి, దాని వెనుకున్న లెక్క ఏంటి? మనందరం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఏ కులంలో పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఎలా పుట్టాలో చాయిస్ లేదు. ఏ మతంలో పుట్టాలో తెలియదు. కానీ ఏ మతంలో, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా అందరినీ సమానంగా చూడగలమా లేదా అన్నదే మన చేతుల్లో ఉంది. ఏపీ పాలిటిక్స్ అంటే కుల రాజకీయాలు, సమీకరణలు. ఎన్నికలు వచ్చాయంటే పైకి ఎన్ని సుమతి శతకాలు చెప్పినా, అభ్యర్థిని ఎంపిక చేయాలన్నా, ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలన్నా కులానిదే కీరో. మా మాట నమ్మడం లేదా? ఎన్నికల టైమే కదా, ఓసారి నేతల స్పీచ్ వినండి. ఇంకా సరిపోకపోతే మీ చుట్టుపక్కల ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారి వాట్సాప్ స్టేటస్లు చూడండి. కులం ఎంతటి పాత్ర పోషిస్తుందో మీకే అర్థమవుతుంది. చివరికి మనం భారతీయులం, దేశమే అల్టిమేట్ అని స్పీచ్లు దంచే పవన్ కళ్యాణ్ కూడా కాపులు ఏకం కావాలంటూ స్పీచ్లు ఇస్తున్నారు ఇప్పుడు. నిజానికి ఏపీలో బీసీల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాపులు. సెన్సస్ ప్రకారం ఆ సామాజిక వర్గ ప్రజల సంఖ్య 27%. వీరు ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం అన్నట్టుగా నడుస్తోంది సీన్. అందుకే జనసేన పొత్తుకు వెంటనే తలూపారు చంద్రబాబు. ఇక పవన్ ఈ జిల్లాలను చూస్ చేసుకోవడం వెనక కూడా ఇదే రీజన్ కనిపిస్తోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలు చాలా కీలకం. కానీ ఈ జిల్లాల్లోనే కాపులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందుకే పార్టీ ఏదైనా ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడతాయి. ఇక్కడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎలక్షన్స్లో ఈ జిల్లాల్లో దారుణంగా దెబ్బతింది టీడీపీ. కారణం జనసేన ఒంటరిగా పోటీ చేయడం, అంటే టీడీపీతో కలిసి లేదు. చాలా సీట్లలో తక్కువ మార్జిన్తో వైసీపీ నేతలు గెలిచారు. ఈసారి ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరి తమది కాపు పార్టీ కాదని చెప్పుకునే జనసేన కూడా కాపులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలనే చూస్ చేసుకుంది. వాళ్ళకి వచ్చిన 21 సీట్లలో 11 సీట్లు ఈ జిల్లాల నుంచి సెలెక్ట్ చేసుకుంది. ఆ 11 కూడా కాపులు అత్యంత కీలకంగా ఉండే నియోజకవర్గాలు. జనసేన నేతలే కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. వాళ్ళకి దక్కిన 2 ఎంపీ సీట్లలో ఒకటి కాకినాడ. దీన్ని కావాలని సెలెక్ట్ చేసుకున్నారు. బీజేపీ పెద్దలు కూడా కాకినాడ నుంచి తననే బరిలోకి దిగాలని సూచించారంటూ చెప్పారు అప్పట్లో. అంటే మొత్తం రాజకీయం కాపు కార్డు చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన కూడా ఈ మధ్య తన స్పీచుల్లో కాపుల ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తున్నారు. కాపు నిధుల గురించి మాట్లాడుతున్నారు. కాపు కార్పొరేషన్ వల్ల ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తట్టి లేపుతున్నారు. అట్ ది సేమ్ టైం తన కులరహిత ఇమేజ్ దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి కాపు ఓటు బ్యాంకు నిజంగా మొత్తం పవన్ వైపే ఉందా? ఈ ప్రశ్నకు వెంటనే ఎస్ అని చెప్పలేం. ఎందుకంటే కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్ ఓటమే తన లక్ష్యమని స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలో కాపులను తన వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తూ అమలు కూడా చేసేస్తున్నారు. అటు కాపు నేత హరిరామజోగయ్య కూడా పవన్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాపు జాతి కోసం పవన్ చేసింది ఏంటని నిలదీస్తున్నారు. 21 సీట్లు తీసుకుని కాపు సమాజానికి ఏం సందేశం ఇచ్చారంటున్నారు. నిజానికి కాపులకు రాజ్యాధికారం రావాలని, కాపు కులం రాజకీయంగా ఐక్యంగా ఉండాలని, అధికారాన్ని దక్కించుకోవాలన్నది ఆయన ఉద్దేశం. దానికి పవన్ ఒక్కరే సమర్థుడని బలంగా నమ్మిన వారిలో ఆయన కూడా ఒకరు. ఇలాంటి 2 కీలక కాపు నేతలు పార్టీకి దూరం అయ్యారు. మరి ఈ నేతలు వచ్చే ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతారు? మరి పవన్ను కాపులు ఆదరిస్తారా? ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు ఆయన కట్టబెడతారా? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్గా మారింది.